రాజకీయాలు రక్త సంబంధాలని సైతం దూరం చేస్తుంది. సాధారణంగా ఇదివరకు ఆస్తులు అనేవాళ్ళు. ఇప్పుడు రాజకీయాలు కూడా. తమిళనాడులో చూసాం. కరుణానిధి పెద్ద కొడుకు అళగిరి తండ్రి మీద తిరుగుబాటు చేశాడు. తమ్ముడినే సపోర్ట్ చేస్తున్నాడు. అళగిరినే పార్టీ నుంచి బయటికి పంపించేసి స్టాలిన్ నేను ఎత్తున పెట్టుకున్నాడు స్టాలిన్. అదే కరుణానిధి ఆ రోజున. అది ఒక పక్కన నడిచింది. అట్లాగే ఇప్పుడు కేసీఆర్ కుమార్తె కవిత తండ్రిని మోసం చేస్తున్నారు అంటూ తండ్రిని పాజిటివ్గా చెప్తూనే ఆ పార్టీలో తిరుగుబాటు చూస్తున్నాం. అట్లాగే ఇక్కడ అన్నా చెల్లెళ్ళ మధ్యన రగడ అయితే వైసీపీలో ఇద్దరూ లేరు అనుకోండి. జగన్ అధ్యక్షుడు ఆవిడ బయట నుంచి సపోర్ట్ చేసినటువంటి సందర్భం. అది పక్కన పెడితే ఇప్పుడు వచ్చేటప్పటికి బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు ఇప్పుడు ఓ రకంగా ఎదురు తిరిగాడు. ములాయం సింగ్ యాదవ్ కొడుకు అఖిలేష్ ఎప్పుడో తన తండ్రి మాటను పక్కన పెట్టేసి తన బాబాయిని పక్కన పెట్టేసి పార్టీ గ్రిప్లోకి తీసుకున్నాడు. ఇప్పుడు తేజస్వి యాదవ్ పార్టీని గ్రిప్లో తీసుకున్నాడు. ఆ గ్రిప్లోకి తీసుకున్న తన మనుషులు తన వాళ్ళకి కొంతమందికి టికెట్లు ఇచ్చుకున్నాడు లాలూ ప్రసాద్ యాదవ్. వాటన్నిటి ఆపేసి వెనక్కి తీసుకున్నాడు ఇప్పుడు తేజస్వి యాదవ్. తద్వారా తండ్రి కొడుకుల సమరం అక్కడ స్టార్ట్ అయింది.